లోకంలో నిన్ను పట్టించుకునేవారు లేకపోయినా, చూసేవారు లేకపోయినా, చేదీసేవారు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, కన్నీరు తుడిచేవారు లేకపోయినా, గాయం కట్టేవారు లేకపోయినా, పరిష్కరించేవారు సమస్యలు లేకపోయినా, నిన్ను ధైర్యపరిచేవారు లేకపోయినా, నీతో నడిచేవారు లేకపోయినా, నీకు సహాయం చేసేవారు లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, నీకు ప్రాణం పెట్టేవారు లేకపోయినా. అందుకే చాలాసార్లు పరిచయం అంటే నాకు నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే గంటలు గంటలు నిలబడి రోజులు వెళ్ళి మైకుల దగ్గర అరిసేరిసి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఇన్ని పాయింట్లు చెప్పి, ఇన్ని జాయింట్లు చెప్పి, ఇన్ని కథలు చెప్పి, ఇన్ని అనుభవాలు చెప్పిన యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. యాకోబు దేవుడిని దేవుడు అనిపించుకోవటానికి ఇష్టపడినాడు. అందుకే యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఆయన ద్వారా ఒక దేశాన్ని సిద్ధం చేసి ఇప్పటికీ యేసు ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేస్తున్నాడు. ఆ యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి యాకోబు వలె దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలోనికి రావటానికి ఆరంభపు మెట్లు యాకోబు జీవితంలో దేవుడు బయలుపరిచినవి మనం కూడా అన్వయించుకోవడం తప్పు కాదని ఆ కారణాన యాకోబుకు దేవుడు ఏమి అనుగ్రహించున్నాడు అవి కూడా మనకు అనుగ్రహించున్నాయి అన్నాడు. ఇవన్నీ కనపడే వస్తురూపకమైన సముదాయం. ఇప్పుడు మొదటిది ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా చదువుతారా? పన్నెండవ వచనంలో అందులో అంటే కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. నిచ్చెన, జాకబ్స్ ల్యాడర్, ఇది మొదటిది. నిచ్చెనలు బహువచనం కాదు, నిచ్చెన ఏకవచనం. నిచ్చెన ఎంత ఎత్తుకేస్తాం, ఎన్ని అంతస్తులు బిల్డింగ్కి వేస్తాం, ఒక ఇంట్లో ఎన్ని నిచ్చెనలు ఉంటాయి. మీరు బహుశా 3 ఫ్లోర్లు ఈ మందిర నిర్మాణం జరిగించినారు. ఇచ్చినేరు కానీ లిఫ్ట్ పెడతారుగా. నిచ్చెన సాధారణంగా ఒకే ఫ్లోర్ ఉంటే గ్రామాల్లో పాతకాలంలో వేయడం ఆనవాయితీ. ఈ నిచ్చెన తీసేస్తే కింద వాళ్ళు పైకి ఎక్కలేరు, పైన ఉన్న వాళ్ళు కిందకి దిగలేరు. నిచ్చెన అందరి దగ్గర ఉండదు, ధనవంతుల దగ్గర మాత్రమే ఆ దినాల్లో అంటే గ్రామాల్లో కనిపిస్తుంది. నిచ్చెన అన్నిటికీ అవసరం. వారి పంట తీసుకుని వచ్చినప్పుడు వారి మిద్దె మీద వేయటానికి, ఆ పంటను తీసి కింద ఉంచడానికి, మిద్దె ఎక్కటానికి, మిద్దె దిగటానికి అవసరం. నిచ్చెన పైనున్న స్థలాన్ని కిందున్న స్థలాన్ని కలిపే అనుసంధాన మోడెం లాంటిది. ఆ నిచ్చెనే మన యేసుక్రీస్తు ప్రభు. ఎంత పెద్ద నిచ్చెన ఇది, ఎంత దీని ఎత్తు, దీనికి ఎన్ని మెట్లున్నాయి. దేవదూతలు దిగుచు ఎక్కుచు కాదు, ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఎప్పుడు దిగారు మరి ఎక్కటానికి? పైన వారు కదా వాళ్ళు, కిందకు వారికేం సంబంధం అనే విషయాలు మనం ఆలోచించడానికి పూనుకుంటే 34వ అధ్యాయం కీర్తన ప్రకారం యెహోవా తన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలించి వారిని రక్షించు. కానీ యాకోబు బయలుదేరిన వెంటనే
నిజంగా యాకోబు దేవుడు కోరిన ఆత్మీయ అంతస్తులో లేకపోవచ్చు, కానీ దేవుని భద్రత దూతలు ఆయన దగ్గరికి వచ్చినారు. దూత ఏకవచనం వేరే, దూతలు బహువచనం వేరే. యాకోబు సందర్భంలో దూతలు ఎన్నిసార్లు కనిపించినారు? ఆది కాండంలో దేవదూతలు ఎన్నిసార్లు కనిపిస్తారు? యెహోవా దూత ఏకవచనం ఎన్నిసార్లు ఆది కాండంలో ప్రస్తావించబడింది? యెహోవా దూత అనే మాట ఆది కాండం 16వ అధ్యాయంలో మొదట హాగరు విషయంలో కనిపిస్తుంది. యెహోవా దూత అనే ఏకవచనం అంటే ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్, యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. ఏంజిల్స్ ఆఫ్ ద లార్డ్, దేవదూతలు అనంటే వారు నిజంగా పరసంబంధమైన దేవదూతలు. అది బహువచనం. బహువచనము పరసంబంధమైన దేవుని యొద్ద ఉన్న దూతలు. ఏకవచనము యేసుక్రీస్తు ప్రభువుకు పోలికగా ఉంది. దూతలు అనే బహువచనం బైబిల్లో మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఆది కాండం 19వ అధ్యాయంలో లోతును బయటికి సొదొమ గొమొర్రా నుండి తీసుకుని రావటానికి ఇద్దరు వచ్చినారు. లోతు దగ్గరికి అయితే ఇద్దరు వచ్చినారు, మరి యాకోబు దగ్గరికి ఎంతమంది వచ్చారు? వాక్యంలో చెప్పబడింది దేవదూతలు బహువచనం ఎక్కుచూ దిగుతున్నారంటే నాకు తెలిసి ఇద్దరి కంటే ఎక్కువే ఉండొచ్చు. లోతు కంటే యాకోబు దేవునికి ప్రశస్తమైన వాడని వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. ఆది కాండం 32:1 కూడా యాకోబు తన త్రోవను వెళ్తుండగా దేవదూతలు ఆయన్ను అడ్డుకున్నారు. ఒక మనిషి దేవుని దూతలతో ఇంత భద్రంగా ప్రొటెక్ట్ చేయబడుతున్నాడంటే దేవునికి ఆ మనిషి విషయమై ఎంత మక్కువ ఉంది. మన విషయం కూడా దేవుడు అలా ఉండాలని కోరుతున్నాడు. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన దూతను మన కాపుదలగా ఉంచి నడిపించేవాడు. కనీసం 5 సార్లు ఆది కాండంలో యెహోవా దూత ప్రస్తావన, దేవదూతల ప్రస్తావన మనకు కనిపిస్తూనే ఉంది. దీంట్లో మొదట నిచ్చెన దగ్గర దేవదూతలు ఉన్నారు. ఆ నిచ్చెన యేసు ప్రభువే అన్నాం. నిచ్చెనలు కాదు అంటే భూమి మీద నుండి పరలోకానికి ఎక్కి వెళ్ళటానికి ఒక మార్గమే నిచ్చెన. అందుకే యేసు ప్రభు మార్గం. యోహాను సువార్త 14:6లో యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము. మార్గం ఎవరికి కావాలా? మార్గం ఎవరికి కావాలా? మార్గం తప్పే వాళ్ళకి కావాలా? జీవం ఎవరికి కావాలా? చచ్చిపోయిన వారికి కావాలా? సత్యం ఎవరికి కావాలా? అసత్యంలో ఉన్న వారికి కావాలా? ఎవరు మార్గం తప్పిపోయారు? 3వ అధ్యాయము లేదా రోమపత్రికలో మనం చూస్తాం, అందరూ త్రోవ తప్పి ఏకముగా డాష్. అందరు తప్పారు. పట్టణస్థులని, గ్రామీణులని, సామాన్య వారని, గొప్పవారని ఏం తేడా లేకుండా, చదువుకున్నవారు, చదువు లేని వారని అందరు తప్పారు. దానికి ఒక అనాలజీ ఇచ్చినారు, అంటే ఒక సిమిలి, పోలిక. మనమందరము ఎవరి వల్లే తప్పిపోతుమి? ఎవరి వల్లే? సింహాల వలెనా? తోడేల వలెనా? గొర్రెల వలె తప్పిపోతుమి. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. we are all like a sheep gone astray. అలాంటి మార్గానికి రాకుండా వెళ్ళిపోతున్న ఈ మానవుణ్ణి దేవుడు మార్గములో తీసుకురావటి కొరకాయి మార్గమైన యేసును పంపించినాడు, నిచ్చెన పంపించినాడు. కనుక యాకోబుకు దేవుడు ప్రత్యక్షపరిచిన మొదటి సంగతి ఏంటంటే, నిచ్చెన నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను జ్ఞాపం చేస్తుంది. అలాగే రాబోతరములో బేతేలు దేవుని మందిరములో మొట్టమొదట నిచ్చెనే మనకు కనిపించినట్లుగా మేము కూడా రక్షణ సువార్తనే మొదట ప్రకటిస్తాం. మీరు ఎంతమంది రక్షించబడినా, అందరు రక్షించబడినా మరలా ప్రకటిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది రక్షణ సునాదం, ఎందుకంటే ఇది రక్షణ వార్త, ఎందుకంటే ఇది రక్షణ ధ్వని.
ఎందుకంటే ఇది రక్షణ ఔన్నత్యం. అందుకని ఇది ప్రకటిస్తూనే ఉంటాం. ఆ ప్రకటనను బట్టి ఇంకా ఎవరైతే రక్షణ ఆశీర్వాదంలోనికి రాలేదో, రక్షణ అనుభవాన్ని స్వీకరించలేదు, వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందవచ్చు. ఇంత విపత్కరమైన పరిస్థితిలో దేవుడు నిన్ను బ్రతికించినాడు అని అంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీ విషయం ఒక తలంపు కలిగి ఉన్నాడు. నీవు దేవుడికి ప్రత్యేకంగా అవసరము. లోకంలో నిన్ను పట్టించుకునేవారు లేకపోయినా, చూసేవారు లేకపోయినా, చేతి తీసేవారు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, కన్నీరు తుడిచేవారు లేకపోయినా, గాయం కట్టేవారు లేకపోయినా, పరిష్కరించేవారు సమస్యలు లేకపోయినా, నిన్ను ధైర్యపరిచేవారు లేకపోయినా, నీతో నడిచేవారు లేకపోయినా, నీకు సహాయం చేసేవారు లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, నీకు ప్రాణం పెట్టేవారు లేకపోయినా, నిన్ను ప్రేమించిన యేసుప్రభు ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు ఉన్నాడు. ఆయనే మానవుడిగా ఈ భూమి మీద దిగి వచ్చి మనుషుని నిచ్చెనతో పాటు ఐక్యపరచాలని కోరాడు. ఇప్పుడు నిచ్చెన వేయబడింది. మనుషుడు ఎలాగున్నాడు? 13వ వచనంలో, నువ్వు పండుకొని ఉన్న స్థలం. ఇప్పుడు మనిషి పడుకొని ఉంటే నిచ్చెన ఎలాగెక్తాడండి? పడుకొని ఉన్న మనిషి నిచ్చెన ఎలాగెక్తాడు? నిచ్చెన ఎక్కాలంటే ఏం చేయాలి? పడుకొని ఉన్న మనిషి లేవాలా? లేవాలంటే ఏం చేయాలా? నిలబడిన మనిషి పడుకున్న మనిషిని లేపబెట్టాలా. ఎవరు నిలబడినారు? 13వ అధ్యాయంలో నేను చెప్పాం కదా, ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనము, అందులో ఒక మరియు యెహోవా దానికి పైగా నిలిచిన దేవుడు పడుకున్న మనిషిని దగ్గరికి వచ్చినాడు, కానీ పడుకున్న మనుషుడు నిలిచిన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అందుకే పడుకున్న దగ్గరికి దేవుడు పడుకొనే వచ్చినాడు. చూడండి 49:9 ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 49 verse 9. ఆదికాండం 49:9. ఎవరైనా చదువుతారా? నేను చదవాలా? నేను చదువుతా. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీ పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. ఎవరతడు? యూదా గోత్రపు సింహము. ఎవరా యూదా గోత్రపు సింహము? ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. Luke Gospel according to Dr. Luke chapter 2 verse 12. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఎలాగున్నాడు చెప్పండి? ఎలాగో వాక్యం చదవట్లేదు కదా. పండుకొని ఉండెనో. ఎవరు? యేసుప్రభు వారు. ఆదికాండం 28:13 నిలిచి ఉండెనో. లూకాసు వార్త 2:12 పండుకొని ఉండెనో. ఎందుకు పడుకొని ఉన్నాడు? ఎందుకు పడుకొని ఉన్నాడు? ఆదికాండం 28:13 ఆఖరి, నీవు పండుకొని ఉన్న స్థలము నేను నీకు ఇచ్చేదను కనుక పడుకొని ఉన్న మానవుని తిరిగి లేవనెత్తుట కొరకాయ ఆయన కూడా పడుకోవాలి. ఆయన ఉరికి లేమంటే లేము. ఇప్పుడు మనం పడుకొని ఉన్నాం అనుకోండి, లేయరా అంటే లేయలేము. ఎందుకంటే జీవం ఉంటేనే లేస్తారు. జీవం లేకుండా పడుకుని ఒక శవం దగ్గరికి వెళ్ళి లేయండి అంటే లేస్తారా? యేసుప్రభు చెప్తేనే లేస్తారు. లాజరస్ కమ్ అవుట్, లాజరు బయటికి రంటే వస్తారు. అదే మనం చెప్తే ఎవరు లేస్తారు? మనం అక్కడ దాకా పోతాం. అందులో మనకు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ ప్రవక్తలు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన పార చాపుకొని ముఖం మీద ముఖం, చేతుల మీద చేతులు, దేహం మీద దేహం పెట్టుకొని యేసు ప్రభు నామమున ప్రార్థన లేదు, దేవుని నామమున ప్రార్థన చేసినప్పుడు వారు తిరిగి లేచినట్లు వాక్యలో మనం చూస్తాం. కనుక పడుకొనిన్న అనగా భూమికి సమాంతరంగా సంబంధమైన జీవితం జీవిస్తున్న మనల్ని దేవుడు తనతో పాటు లేవనెత్తుటి కొరకై తన కుమారుని మన కొరకై కొదమ సింహముగా ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టబట్టానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచి శిలువ మీదకి వెళ్ళి మన పాపములన్నీ భరించి మోసుకొని మన కొరకే శాపముగా చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడు ద్వారా పరలోక స్థలంలో మహామహుని ఎదుట కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు.
ఇప్పుడు పాపముల చేత అపరాధముల చేత పడుకొని ఉన్న మానవుణ్ణి దేవుడు లేవనెత్తినాడు. ఇప్పుడు నిత్యం దగ్గరికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు నిచ్చెన ఎక్కేటట్లుగా చేసినాడు. ఆ నిచ్చెన యేసు ప్రభు. జాకబ్స్ లాడర్ ఈ జీసస్. యాకోబు యొక్క నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. ఇంకా ఈ నిచ్చెన అనుభవం దగ్గరికి రాకపోతే నువ్వు పైకి ఎక్కలేవు. నీకు సొంతంగా నువ్వు నిచ్చెనలు తయారు చేసుకుంటావు, ఊడిపోతాయి. ఒక్కసారి నీ సొంత నిచ్చెన తయారు చేసుకుని నువ్వు పైన 3 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రయత్నం చేసినావు అనుకో, పడితే నీ సంగతే నువ్వే గుర్తుపట్టలేవు. పళ్ళు ఏమవుతాయో, చేతులు ఏమవుతాయో, కాళ్ళు ఏమవుతాయో, ఏమవుతాయో తెలియదు. కనుక నువ్వు నిచ్చెన ఎక్కాలంటే నిచ్చెన మీద నీకు నమ్మకం ఉండాలి. ఓ బ్రిడ్జ్ ఎక్కాలా, బైపాస్ ఎక్కాలంటే ఆ బ్రిడ్జ్ మీద బైపాస్ మీద నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకపోతే ఎలాగెక్కుతావు? అలాగే నిచ్చెన ఎక్కేటప్పుడు కింద మనం చూస్తాం, ఎవరో కింద ఉంటే పట్టుకోరా అంటాం. వాడు ఆడేవాడు ఉంటాడు అనుకో, కావాలంటే దాన్ని కదిలిచ్చినాడు అనుకో, పైనుండి కిందకి పడితే దెబ్బకు సెట్ అయిపోతుంది. కనుక నీ మార్గాలు, నీ నిచ్చెనలు ఇక్కడ పనికిరావు. దిస్ ఏ హెవెన్లీ ల్యాడర్. ఇది పరసంబంధమైన నిచ్చెన, దిగి వచ్చిన నిచ్చెన ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని మెట్లు ఉంటాయి మీరు ఊహించండి. మామూలుగా నిచ్చెన అంటే మీలా నిచ్చెన చూసిన వాళ్ళు ఉన్నారు కదా గ్రామాల్లో, 10 12 ఉంటాయి దానికి. ఇప్పుడు భూమి మీద నుండి ఆకాశానికి నిచ్చెనేస్తే ఎన్ని మెట్లు వెళ్ళా? ఎంత ఎత్తుంది భూమి ఆకాశానికి? చెప్పసక్యము కాదు. యేసు ప్రభు వారు మన కొరకు అంత శ్రేష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. అందుకే చక్కని మార్గం, ఇరుకు మార్గం, యథార్థ మార్గం, నీతి మార్గం, శాంతి మార్గం, కల్వరి మార్గం, క్రీస్తు మార్గం, పరలోక మార్గం యాకోబు నిచ్చెన యేసు ప్రభువే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. రెండవది చూస్తామా? 28వ అధ్యాయం ఆదికాండం. జెనసిస్ చాప్టర్ 28 verse 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తలగడగా చేసుకున్న రాయి, జాకబ్స్ పిల్లో, యాకోబు దిండు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి. మనం ఎప్పుడు లేస్తాం? సూర్యుడు లేక మునిపే లేస్తామా? సూర్యుడు లేచిన తర్వాత లేస్తామా? సూర్యోదయం చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి లేటుగా పడుకుంటారు. రాత్రి డ్యూటీలుండి లేటుగా పడుకుంటే వేరే, పనులుండి లేటుగా పడుకుంటే వేరే, ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆల్ నైట్ ప్రేయర్ చేసి లేటుగా పడుకుంటే వేరే. మీకు తెలుసు సాలిడ్ వ్యాలిడ్ రీజను. అట్లా కాకుండా వాట్సాప్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఫేస్బుక్లో పోస్టులు అవి అప్లోడ్ చేయడం, అది ఇది అన్నీ మొత్తానికి అనవసరమైనవన్నీ చేసి లేటుగా పడుకొని ఉదయాన్నే ఎప్పుడో 11కో 12కో లేస్తే యాకోబు యొక్క అనుభవంలో మనం ఎలాగొస్తాం? యాకోబు జీవితంలో ఎన్నిసార్లు తెల్లవారింది? మనకేమైనా తెల్లారిందా? రాత్రే ఉందా? తెల్లారితే చీకటి ఎగిలిపోతుంది, వెలుగు కాబోతుంది. తెల్లారకుండా ఇంకా చీకట్లోనంటే ఇంకా చీకట్లోనే ఉంటాం. తెల్లవారినప్పుడు అబ్రాహాంకి ఎన్నిసార్లు తెల్లవారింది? ఇస్సాకి ఎన్నిసార్లు తెల్లవారింది? మోషేకి ఎన్నిసార్లు తెల్లవారింది? మనకేమైనా తెల్లారుతుందా? ఇంకా పొద్దుగుం కింద. ఇవి ఆత్మీయమైన పాఠాలు ప్రబోధిస్తాయి. ఇది భౌతికంగా తెల్లవారడం అనే సంగతిని గురించి నేను మాట్లాడట్లేదు, ఆత్మీయమైన విషయాలు కూడా మాట్లాడుతాను. మీకు బైబిల్లో తెల్లవారడం అనే పదం ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? దాంతో ఎవరు అసోసియేట్ అయ్యారు తెలుసా? మనకి తెల్లవారడం అంటేనే ఇష్టం ఉండదు కనుక మనకి దాని గురించి అంత ఎక్కువ పట్టించుకో. పునరుత్థానం కూడా తెల్లవారినప్పుడు, ప్రొద్దునే మగ్దలేని మరియ వేరొక మరి సమాధి వద్దకు. ఇక్కడ యాకోబుకు తెల్లవారింది, లేచినాడు, ఒక్కడే ఉండిపోయాడు. తలగడగా చేసుకున్న రాయి తీసినాడు. పిల్లో, మన దిండి ఏంటి? వాట్స్ అవర్ పిల్లో? మన యొక్క విశ్రమ స్థానం ఏంటి? మనకు నిద్రిచ్చేది ఏంటి? దావీదు అంటాడు, కీర్తన 3 అనుకుంటా 5వ వచనం, కీర్తన 3:5.
యెహోవా నాకు ఆధారము. పండుకొని నిద్రపోయి మేలుకొందరు. మనకేంటంటే నిద్ర వస్తే మేలుకోలేము, మేలుకొని ఉంటే నిద్ర పట్టదు. ఈ వయసు దాటిన వాళ్ళ సమస్యలు, అందుకని వాళ్ళు సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు నిద్రపోకపోతే వాళ్ళకి నిద్రే పట్టదు. దావీదు అన్నాడు, దేవుని మీద నేను ఆధారపడుతున్నాను కనుక నేను పడుకుంటా, నిద్రపోతా, తిరిగి లేస్తా. ఇలా ఎవరు చెప్పగలరు? ఇలాగా మనం పడుకోవటానికి ఎన్ని మాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకా కొంతమంది ఆత్మీయమైన పద్ధతులు పాటిస్తారు. పడుకోవాలా అని అన్నప్పుడు నిద్ర పట్టకపోతే ప్రార్థన చేయడానికి మోకరిస్తే అదే దెబ్బకి నిద్ర వస్తుంది. వాళ్ళు మంచి ఆత్మీయులు. ఇంకా పడుకోవాలని అనుకున్నప్పుడు నిద్ర పట్టకపోతే బైబిల్ తీసుకొని చదవటానికి ఆరంభిస్తే దెబ్బకి నిద్ర వస్తుంది. ఎందుకంటే సాతాను ఈ రెండు చేయనీయడు, వాక్యం వినేది, ప్రార్థన. కొత్త నిబంధనలు ఈ రెండు చేసేటప్పుడు అంతా నిద్ర వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ రెండు కూడా మనం చేయనీడు, ఎందుకంటే నిద్ర రాకుండా చేయటానికి. యాకోబు నిద్ర లేచినాడు. కొంతమందికి ఏ సమయంలోనైనా నిద్ర పడుతుంది, ఎక్కడైనా నిద్ర పడుతుంది, ఎప్పుడైనా నిద్ర పడుతుంది. ఎలాగ పడుతుందో వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది కదా. మన పక్కనే ఉంటారు భర్త భార్య, ఇటు పడిన వెంటనే నిద్ర వెంట గొరకు పట్టింటాడు. నువ్వు మనిషా ఏమన్నా, ఇటు పడినా ఇంకంతే. లేచేది కూడా వాళ్ళు అలాగే లేస్తారు, నువ్వు పడుకోక మునిపి లేచింటారు. మనము నిద్ర పోతే ఇంకెవరు లేపలేరు. మంట అయిపోయింది. బైబిల్లో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా వాళ్ళు నిద్రపోతారు. చేప కడుపులో కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, చెరసాలలో కూడా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటి, యేసు ప్రభు ఉదయాన్నే అప్పగించబడబోతున్నాడు, లేకపోతే ఉదయాన్నే సిలువ వేయబడబోతున్నాడు, రాత్రి అప్పగించబడతారు. తోటలో కూడా నిద్రపోయాడు పేతురు. ఈ తోటలోనంటే మంచి చల్లగాలి వస్తుంటుంది, రకరకాల మొక్కలు ఉంటాయి, ఫ్రెష్ బ్రీత్, తాజా గాలి ఉంటుంది. పగలంతా అలసిపోయారేమో, నిద్రపోయినారంటే అర్థం ఉంది. కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి తీసుకెళ్తే మత్తయి 17వ అధ్యాయంలో అక్కడ కూడా నిద్రే. కొండ అయినా నిద్రే, తోట అయినా నిద్రే, జైలైనా నిద్రే. నన్ను నిద్ర ఏమి ఆపలేదు. కొంతమంది అలా ఉంటుంది, జైల్లో రేపు వస్తాడు ఆయన, చంపటానికి సిద్ధంగా పెట్టారు. ఎవరికైనా నిద్ర వస్తుందండి? కొంతమంది అలాగ యాకోబు ఒక్కడే ఉండిపోయాడు. నిద్ర వస్తుందే కాని స్థలానికి. కొంతమంది కొత్త స్థలంకి వెళ్తేనే మంచి రూమ్ ఉన్నా, కంఫర్టబుల్గా అన్ని ఏర్పాట్లున్నా నిద్ర పట్టదు. ఉదయం లేచిన తర్వాత నిద్ర పట్టిందండి మీకేని అడుగుతాం, పట్టలేదండి అని అంటాం. వీళ్ళు భవిష్యత్ దేవుని మీద అంత ఆధారపడ్డారు. వీళ్ళు భౌతికమైన అక్కర తీర్చిపెట్టడానికి కూడా అలాగే ఆధారపడ్డారు. బైబిల్లో చెప్పబడింది, అపోస్తల కార్యాల్లో పేతురు నిద్రపోతుంటే దేవతలు వచ్చి తట్టి లేపేశారు. బ్రదర్, మీరు ఇల్లు అనుకున్నారా ఏంటి? ఈ చెరసాలలో వేయండి. కళ అనుకున్నాడంట ఆయన. బయటికి తీసుకొని తలపలన్నీ తీసేసి బయటకు వచ్చినా కూడా ఇది కళ అనుకొని వచ్చినాడు. కళ్ళలో కూడా నడిచిపోయినట్లున్నాడు ఆయన. కొంతమంది అలాగున్నారు, ఎందుకంటే యెహోవాను ఆధారము చేసుకున్నారు. వారు దేవుని మీద అంత పూర్తిగా ఆధారపడ్డాడు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొనచ్చు. మనం పడుకునే మనం ప్రార్థన చేసుకుని, ప్రభు మంచి నిద్ర ప్రభు అని. ఆ రోజే చెడ్డ కళలు వస్తాయి. అన్డిస్టర్బ్డ్ స్లీపీ ప్రభు, అసలు మధ్యలో మెలకు రాకుండా నిద్ర ప్రభు అంటాం. నిద్రపోతే కదా మెలకు రాకుండా ఉండటానికి. మన ప్రార్థనకి అన్ని రివర్స్ జరుగుతాయి. అందరికి కాదు, కొంతమందికి. అలాగని ప్రార్థన చేయడం మానేస్తామా? ఇప్పుడు నేను ఒక మాట నేరుగా అడుగుతా, సూటిగా అడుగుతా, మీరు నేరుగా చెప్పండి. యాకోబు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకున్నాడా లేదా? లేచిన తర్వాత ప్రార్థన చేసినాడా లేదా? యాకోబు చేయలేదు కదా అని మనం కూడా మానేస్తామా? యాకోబు లాంటి బైబిల్ చదవలేదు బ్రదర్, యాకోబు లాంటి ప్రార్థన చేయలేదు బ్రదర్. మనం ఎలాగ చేస్తామంటే ఆయన 140 ఏళ్ళు బతికాడు, 147 సంవత్సరాలు. మనం అంతకాలం ఉండంగా మంద వేరే వాళ్ళది వేరే, వాళ్ళ దినాలు వేరే మన దినాలు వేరే. మనకి పూర్తి బైబిల్ ఇప్పుడు చేతిలో ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం కూడా అప్పుడు లేదు. కనుక భవిష్యత్తు ఎలాగ పడుకున్నాడో మనకు తెలియదు. ఉదయాన్నే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు లేదా?
ఇక్కడేం రాయబడలేదు. లేచిన తర్వాత కూడా ప్రార్థన చేసినట్లు లేదు. లేచిన వెంటనే చేసిన మొదటి పని ఏంటి? ఏం పట్టుకున్నాడు? మనం లేచిన వెంటనే మన చేయి పట్టుకునేది ఏంటి? అబ్బా, ఎంత కరెక్ట్గా అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. ప్రభువు యథార్థంగా ఒప్పుకునే వారిని క్షమిస్తాడు, కానీ అట్లే ఉండకూడదు. క్షమించేస్తున్నాడు కదా, రోజు అదే పట్టుకోకూడదు. ఎప్పుడో ఒకసారి పట్టుకుంటే ఏదో అర్థం ఉందేమో, కానీ ఉదయం లేచిన వెంటనే చెయ్యి మనకు తెలియకోకుండా ఎక్కడ పోద్ది? మొబైల్ ఫోన్. యాకోబు ఏం పట్టుకున్నాడు? చెప్పరేంటమ్మా? రాయి పట్టుకున్నాడు. దిండు పట్టుకున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు అయిన మూలకు తల రాయి. అలాగ మనం కూడా పట్టుకోగలిగితే ఎంత బాగుండు. తెల్లవారితే నేను నిన్నే పట్టుకొని ఉన్నాను, నీవే నాకు ఆధారం, నీవే నాకు శరణ్యం. నేను ఎక్కడున్నా, కలిసి ఉన్నా, ఎవరితో ఉన్నా, నిన్ను తప్ప నేను వేరే ఎవరిని పట్టుకోలేను, నీవే నా పట్టుకోము. ఆ రాయి తన పట్టుకోవటానికి పూనుకున్నాడు. లేచిన వెంటనే చేసిన మొదటి పని ఏంటి? రాతిని నిలువబెట్టినాడు. దైవికమైన పనులు మొదట, దైవికమైన సంగతులు మొదట, దైవిక కార్యాలు తెల్లవారుజామున చేస్తే ఎంత ఆశీర్వాదంలోనికి వస్తాం. ఈ చిత్రం ఏంటంటే, అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇలాగే అనుకుంటాం. చాలామంది, నాకు తెలుసు కదా, ఏమనుకుంటాం? ఇప్పుడు చదవాలంటే కష్టము, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా, భర్త, భార్య, పిల్లలు అందరూ అన్నీ అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంత చదువుతానో చూసుకో, ఈరోజు అంతా బైబిల్ అంతా అయిపోవాల. సాతాను చెప్తాను. నేను కూడా మీలాంటి వాళ్ళు మస్తు చూసినాను. 67 సంవత్సరాలు మానవ చరిత్రలో చాలా అనుభవం ఉందని అనుకుంటాను. కరెక్ట్, మీరు పనులను ముగించుకొని అందరిని పంపించిన తర్వాత బైబిల్ తీసుకుందామంటే వెంటనే నీకు ఫోన్ రింగ్ అవుతుంది. అప్పటిదాకా ఫోనే రింగ్ కాదు. మీరు అనుభవంతో బాగా చెప్పండి. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు నా ఫోన్ రింగ్ కాలేదని వాళ్ళు చేయొద్దండి. ఖాళీగా ఉన్నప్పుడే నా ఫోన్ రింగ్ అయిందని వాళ్ళు కూడా చేయొద్దండి. దిస్ ఇస్ ట్రూ. విశ్వాసాల అనుభవం. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండే కదా, అమ్మగారితోనో, నాన్నగారితోనో, అన్నతోనో, చెల్లితోనో మాట్లాడుతుంటాం కదా అని అనుకుంటా. అప్పుడు ఎవ్వరు పొరపాటును కూడా చేయరు. సరే ఖాళీగా ఉన్నానులే, బైబిల్ తీసుకుందాం తెరిచినా అట్లా అంతే, వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. మమ్మీ, డాడీ, అక్క, అన్న, హబ్బీ, హనీ, మిల్కీ, ఇంకేమేమో పేర్లు. అదేమి షార్ట్ కాల్ కాదు, లాంగ్ 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 కాల్. ఎప్పటిదాకా? మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి బెల్ల కొట్టేదాకా. ఏమైంది బైబిల్ చదవడము? తిన్న తర్వాత మధ్యాహ్నము చూసుకోండి అప్పుడు ఎంత చదువుతానో. సరే, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది, అప్పుడు నిద్ర వస్తుంటుంది. ఇప్పటికీ చాలా ప్రయాసపడ్డారు కదా, అప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, లేదా అమ్మలక్కలు ఎవరో ఒకళ్ళు వస్తారు, మాటలు పెడతారు. సాయంకాలం దాకా అయితే అప్పటికి పిల్లలు, భర్త అందరూ వచ్చేస్తారు. ప్రభా, ఈరోజు ఏం చదవలేకపోయినాను, ఈ రోజుది రేపుది రేపు చూసుకున్నాడు ఆయన. చూసుకుంటూనే ఉన్నాడు. అట్లా వారాలు వారాలు అయిపోయింది, నెలలు నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు. అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు, చాలామంది అలాగే ఉంటారు. నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి బాగా తెలిసిపోతుంది లోపల. మా సంగతి బ్రదర్కి ఎలాగో తెలుసు అని వాళ్ళు అనుకుంటుంటారు. యాకోబు మన లాంటి వాడు కాదు. తెల్లవారిన వెంటనే ఆయన చెయ్యి రాయి మీద పోయింది. తెల్లవారిన వెంటనే ఆయన పని దాన్ని నిలబెట్టడం దగ్గరికి వెళ్ళింది. మన ఆధారం ఏంటి? మన తిండి ఏంటి? వాట్స్ అవర్ పిల్లో? మూడోది చూస్తామా? 28వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28, 19వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి. ఎన్నవది ఇది? మొదటిది ఏంటి? జాకబ్స్ ల్యాడర్, నిచ్చెన, సాల్వేషన్, రక్షణను గురించి జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? జాకబ్స్ పిల్లో, ఇట్ కీప్స్, అది మనకి దేని గురించి జ్ఞాపకం చేసింది? సపోర్ట్, మన ఆధారం జ్ఞాపకం. మూడవది ఏంటి? పిల్లర్, స్తంభం,
స్పీక్స్ ఆఫ్ శాంక్చురీ, దేవుని నివాస స్థలాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా? ఆది కాండములో స్తంభాలు ఎవరు ఎక్కువ కట్టారు? యాకోబు ఎన్ని స్తంభాలు కట్టాడు? మనకేమైనా స్తంభం ఉందా? స్తంభం అంటే నిటారుగుండేది, అంటే దేవునితో నాకు సంబంధం ఉంది. తెలుసు కదా స్తంభాలు, వీటిని లెంటిలు అంటారు. లెంటిలు అంటే అడ్డంగా ఉండేది, స్తంభం అంటే నిటారుగా ఉండేది. నాకు దేవునితో అంత అవినాభావ సంబంధం ఉంది. ఒక్కోటి కట్టడానికి దేవుడు వాడుకుంటాడు. అందరు అన్ని పనులు చేయలేరు. 4 పితరులు చెప్పాను కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. స్పీక్స్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో తన సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇస్సాకు 4 బావులు దవ్వాడు. స్పీక్స్ ఆఫ్ హిస్ రిసోర్సెస్ ఇన్ గాడ్, దేవుడే నా సమస్త వనరులు అని జ్ఞాపకం చేయబడుతుంది. యాకోబు 4 స్తంభాలు కట్టాడు. స్పీక్స్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థం, సూచన, దేవుడు చేసిన కార్యాలు గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత యోసేపు 4 రకాలైన బట్టలు ధరించినాడు. అదే జ్ఞాపకం చేస్తుంది. స్పీక్స్ ఆఫ్ రాయాలిటీ, రాజరిక వైభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ముందుకెళ్ళక మనపు బలిపీఠం కట్టిన అబ్రహాముల, బావులు దవ్విన ఇస్సాకుల, స్తంభాలు కట్టిన యాకోబుల, బట్టలు ధరించిన యోసేపులా. 4 రకంగా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు తెలుసు కదా వాళ్ళు ఎవరు? లోతు. ఒక్క బలిపీఠం కట్టలేదు, ఒక్క బావి దవ్వలేదు, ఒక్క స్తంభం కట్టలేదు, ఒక్క డ్రెస్ మార్చలేదు. ఎందుకు రక్షించబడ్డా? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? తెలీదు. ఎవరో రక్షణ పొందమని చెప్పారు, అందుకే రక్షణ పొందాను. బాప్తిసం తీసుకోమన్నారు, తీసుకున్నా. దీని ద్వారా ఏమి నీకు ఉపయోగం లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి భూమి మీద? అబ్రహాం గుర్తించినాడు, నా ఉద్దేశము భూమి మీద ఏంటంటే నేను దేవునికి బలిపీఠం కట్టాలా. ఇస్సాకు గుర్తించినాడు, నా ఉద్దేశం భూమి మీద ఏంటంటే నేను త్రాగడానికి నాకు మాత్రమే నీళ్లు కాకుండా అందరికి సిద్ధపరచాలి. యాకోబు గుర్తించినాడు, నేను స్తంభాలు కట్టాలా. సరే, ఇంత వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు లేకపోయినా ఇంత గ్రహింపులోనికి వచ్చినారు. మనకి ఇంత మైకులు పెట్టి, యూట్యూబ్లు పెట్టి ఇన్ని చెప్తున్నారు, అవి ఎక్కట్లేదేంటి? సింక్రనైజ్ కావట్లేదేంటి? కొంతమందికి అంతే, మెడిసిన్ పనిచేయదు, నీ శరీరం పడుతుందా లేదా అని. అర్ధగంటకి శరీరం మీద దొద్దులు అవి ఇవి వస్తున్నాయి అనుకోండి, మీకు పడట్లేదు కనుక మీరు ఇక్కడే ఉండండి, మీకు ట్రీట్మెంట్ ఇస్తామంటారు. ఏం లేకపోతే మీ శరీరం సూట్ అయిపోయింది, ఇంక మీరు వెళ్ళిపోవచ్చు అని అంటారు. వాక్యం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నప్పుడు మనకి ఎక్కుతుందే కదా, పడుతుందే పడదా? పాపము కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. పెన్సిలిన్ పడుతుందండి మీకు అని డాక్టర్లు పడుతుందండి. వాక్యం పడుతుందా అండి? అట్లాంటి వాడికి వద్దండి. పాపం పడుతుందా అండి? కరెక్ట్ పడుతుందండి. పాప శరీరముతో పరిశుద్ధమైన దేవుని కొరకు ఏమీ చేయకపోతే ఎంతకాలం ఇలాగుంటాం? దేవుడి కార్యాలు చే సమర్థుడు, దేవుడి కొరకు జీవించాలని కోరబడుతుంది. యాకోబు స్తంభము కట్టాడు. మీకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో చెప్పబడింది 3వ అధ్యాయం అనుకుంటా, జయించువాడు నా దేవుని మందిరములో ఏమవుతాడు? మీరు చెప్పకపోతే వాక్యం తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12, ప్రకటన 3:12 ఆ భాగం మాత్రమే సోతము. జయించువానిని నా దేవుని ఆలయంలో చాలు ఒక స్తంభముగా చేసేది. ఇక్కడ రాస్తున్నప్పుడు భక్తుడు యోహాను ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి స్తంభము దేవాలయము? బహుశా నేను అనుకుంటే ఆదికాండం 28వ అధ్యాయం గుర్తొచ్చిండొచ్చు. వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అంతా లింక్ పెట్టేసినాడు. మనకి ఏమి గుర్తు రాలేదు, పరీక్షలే గుర్తు రావట్లేదు, వంటే గుర్తు రావట్లేదు. కొంతమంది ఉప్పు వేసినామో గుర్తు రావట్లేదు, కూరల్లో 2 సార్లు వేస్తుంటారు.
కొంతమంది వేయడమే మర్చిపోతుంటారు. అయ్యో ఉప్పేసలేదా, అన్నీ మనకి మతమరిపోయాయి. ఇంకా ఆత్మీయదానికి వస్తే ఇంకా మతిమరుపు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలోని సంగతులు ఎత్తి చూపిస్తున్నాడు వాళ్ళకి. ఇదిగో దేవాలయంలో ఒక స్తంభం కట్టారు. మొదట కట్టింది ఎవరు? మొదట ఎవరు కట్టారు? యాకోబు. ఇక్కడ ఆఖరిలో దేవుని ఆలయంలో ఒక స్తంభముగా జయించేవాడు అంటాడు. ఎన్ని మిగతా కిటికీలు ఉన్న వాక్యాలు ఉన్నా వేరే, స్తంభం ఉండేది ఒక వేరే. స్తంభం చాలా ప్రాముఖ్యమైనది. ఆ మధ్యలో 2006లో అనుకుంటా, ఇప్పుడు ఈ 7 సంఘాలు ఉన్నాయి కదా, ఎఫెసస్, స్ముర్నా, పెర్గము, థువతైరా, ఫిలదెల్ఫియా, లవోదికీయ, ఇవన్నీ ఇవి టర్కీలోనే ఉంటాయి. ఎఫెసస్ ఈ పట్టణం వెళ్ళటానికి దేవుడు సహాయం చేసినాడు. అక్కడికి వెళితే మేడం దేవాలయం ఉంది. ఆమె పేరు నాకంటే మీకు బాగా తెలుసు. తెలుగులో అర్థమే మహాదేవి అన్నారు, ఇంగ్లీష్లో డయానా అన్నారు. ఆ ఊర్లో అన్నీ ఆమె పేరు మీదే చలామణి అవుతాయి. ఏ షాప్ పెట్టినా, వైన్ షాప్ కూడా డయానా షాప్ అని పెట్టాల, హోటల్ పెట్టినా డయానా షాప్ అని పెట్టి, ఏది పెట్టినా డయానా అని పెడితే చెల్లిపోద్ది అనమాట. అట్లాంటి ఊర్లు కొన్ని ఉంటాయి, మీకు కూడా తెలుసు కదా, ఇక్కడే ఉన్నాయి, నేను చెప్పడం బాగుండు. అలా పాలరాతితో 1000 స్తంభాలతో గుడి కట్టారు. పోరాటం వచ్చింది అక్కడే కదా పౌలుకి. మా సంపాదన పోతుంది, మా జీవితం పోతుంది అని ఆయన మీద దమ్మికి వచ్చి నష్టపరచడానికి పూనుకున్నారు. తీసుకెళ్ళి గైడు అక్కడ చూపించినాడు. ఒకే ఒక స్తంభం వేలాడుతుంది. ఇదేనండి ఎఫ్ఎస్సి పట్టణంలో డయానా దేవాలయము, 1000 స్తంభాలు ఉండేది. 1000 ఏం చెప్తున్నావా, ఒకటే కనిపిస్తుంది ఇక్కడ అన్న. 999 పోయినాయండి అన్నాడు. ఎక్కడ పోయినాయి? చరిత్రలో కలిసిపోయినాయి. ఒకటి మిగిలింది. అంటే ఇప్పుడు దాకా దాదాపు 2000 సంవత్సరాలైనా స్తంభం అనేది మిగిలింది. మిగతా కిటికీలు ఏమైనా, తలుపులు ఏమైనా, ఫ్లోరింగ్ ఏమైనా, మ్యాట్స్ ఏమైనా తెలియదు, కానీ ఏం నిలబడతాయి? స్తంభాలు నిలబడతాయి. ఇట్ స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ. అందుకే కీర్తనలో చెప్పబడింది 125 అనుకుంటా కదా, మొదటి వచ్చిన యెహోవా యందు భయభక్తులు గల వాని, యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా యందు భయభక్తుల వారిని వాని చుట్టూ దేవుని యొక్క భద్రత కాపుదల అలాగుంటుంది. కనుక ఒక విశ్వాసి ఒక స్తంభముగా ఉండాలి. స్తంభం దేనికి కదలదు. తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏమొచ్చినా అది కదలదు. విశ్వాసులు ఎలాగుంటారంటే క్రోటాను మొక్కల మాదిరి ఉంటారు. అంటే డెకరేటివ్ పీసెస్ ఆదివారం తెచ్చి అక్కడ పెడతారు. అవి దాన్ని ఏం పెద్ద డెకరేషన్ కూడా చేయరు, పట్టించుకోరు. అలాగా దేవుని మందిరంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం దేవుని మందిరంలో స్తంభాలేనా? ఇప్పుడు ఎన్ని చూసామో? 4. మొదటిది ఏంటి? 3. మొదటిది ఏంటి? జాకబ్స్ ల్యాడర్, యాకోబు యొక్క నిచ్చెన, సాల్వేషన్, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? జాకోబ్స్ పిల్లో, యాకోబు యొక్క దిండు ఏ జ్ఞాపకం చేస్తుంది? స్పీక్స్ ఆఫ్ సపోర్ట్, ఆధారాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? జాకోబ్ స్టోన్, యాకోబు రాయి ఏ జ్ఞాపకం చేస్తుంది? శాంక్చురీ, పరిశుద్ధ స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు నేను అడుగుతా, ఈ రాయి ఇప్పుడు ఉందా లేదా? ఉంటే ఏమీ, లేకపోతేనేమి. మనకేం కావాలా? జీతం వస్తుందా? బతుకుతున్నామా? అన్ని కార్యక్రమాలు ఉన్నాయా? మొబైల్ ఫోన్ ఉందా లేదా? అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు తీసుకొని పోయి పడేస్తారా? అంతేనా? ఈ రాయి ఇప్పుడు మీరు ఉందనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా? దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ రాయి ఉంది ఇప్పుడు. జాకబ్ స్టోన్ ఈజ్ నాట్ దట్ సింపుల్. యాకోబు దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు అప్పుడు తీసుకున్నప్పుడు రాళ్లలో ఒక రాణిని తీసుకొని అని రాశారు. అదే మూలకు తలరాయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఈ బేతేల్లో ఉన్న ఈ రాతిని తీసుకుని వెళ్ళి సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఈ రాయిని అక్కడ మూలరాయిగా పెట్టాడంట. తర్వాత ఏం జరిగింది? శత్రువుల మందిరం మీద దాడి చేసి యెరూషలేమునంతా చిన్నాభిన్నం చేశారు కదా. ఈ వాళ్ళకి కావాల్సింది ఇలాంటివే. దీన్నే ఏమంటారంటే బూటీ అంటారు, దోపుడు సొమ్ము అని, ప్రశస్తమైనవి. దాన్ని తీసుకుని వెళ్ళారు.
శత్రు బబులోనీయులు. బబులోన్లో నుండి ఎక్కడ పోయింది? స్పెయిన్కి పోయింది. స్పెయిన్ నుండి ఎక్కడికి వెళ్ళింది? స్కాట్లాండ్కి వెళ్ళిపోయింది. స్కాట్లాండ్ నుండి రాయి ఎక్కడికి వెళ్ళింది? నదీ నామ్ సాగరో గతి అంటారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. అన్ని దారులు ఎక్కడికి పోతాయి? రోమాకు పోతాయి. అన్ని నదులు ఎక్కడికి వెళ్తాయి? సముద్రానికి వెళ్తాయి. ప్రపంచంలో విలువైనవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఒకే దగ్గరికి వెళ్తాయి. ఎక్కడ? చరిత్ర ఎవరు లేరా? హిస్టరీ పెళ్ళైన వాళ్ళు, గ్రూప్స్ రాసేవాళ్ళు, ఆల్ వాల్యుబుల్ థింగ్స్ గోస్ టు ఇంగ్లాండ్. ప్రొద్దు కుంకని దేశం, సూర్యాస్తమయం కాని దేశం. వెస్ట్ మినిస్టర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు రాణిగారు కూర్చొని ఉంటారు. ఈ రాయి ఆ సింహాసనం దగ్గర ఉంది. ఎవరు రాణి కావాలన్నా, రాజు కావాలన్నా రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారికి అభిషేకం చేసి వారు రాజులుగా, రాణులుగా చేస్తారు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, యెరూషలేములో తిరిగి దేవుని మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఇంగ్లాండ్ దేశంలో నుండి ఈ రాతిని తీసుకొని వచ్చి దాన్ని మూలరాయిగా పెట్టి యెరూషలేములో కొత్త మందిరం కట్టబోతున్నారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. యాకోబు తలదిండిగా చేసుకున్న రాయికి ఇంత ప్రశస్తత ఉందా? ఇంత చరిత్ర ఉందా? ఇంత విలువ ఉందా? ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువే. మన భౌతికమైన రాతిని గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రాముఖ్యత ఇట్లేదు, కానీ ఆత్మీయమైన రాయి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అన్నారు, వెంబడించిన రాయి, వచ్చిన రాయి, చీల్చబడిన రాయి, దట్ స్టోన్ ఈ జీసస్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తే. నాలుగవది అదే వచనం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. స్తంభముగా దాన్ని నిలిపి నూనె పోసెను. జాకబ్స్ ఆయిల్, యాకోబు నూనె. స్పీక్స్ ఆఫ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. పరిశుద్ధ ఆత్మ దేవుని నడిపింపు కిందకు వచ్చిన జీవితం. అందుకే రోమపత్రిక 8:14 అనుకుంటా, ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను వాక్యంలో రాశారు. అంటే కుమార్తెలను కూడా అర్థం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వాళ్ళు ఎవరు మరి? ఈ రెండు మనల్ని గైడ్ చేస్తాయి కదా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్. మనిషిని ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు విధేయత చూపిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. మనిషిని ఆత్మ విధేయత చూపిస్తే మనిషినికి మహిమ కలుగుతుంది. ఒక్క మనుష్యుడు దేవుని మహిమ తీసుకురావటం కొరకై దేవుడు తన మందిరావడంలో వాడుకోవాలని కోరాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, యాకోబుకు అరణ్యంలో నూనె ఎక్కడొచ్చింది? తీసుకెళ్ళాడా? ఆన్లైన్ షాపింగా? డోర్ డెలివరీనా? ఎవరు తీసినారు మరి? ఇది ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా 2 వాళ్ళతో తీసుకెళ్ళేవాళ్ళు. దాంట్లో ఒకటి ఏంటంటే నూనె. అది బహుశా ఒలివల నూనె అయిండవచ్చు. ఎందుకంటే ఏదైనా గాయాలు తగిలితే దాన్ని పూసుకోండి, అర్థం చేసుకోవటానికి స్వస్థత పరిచేది. అదే బామ్, గుగ్గిలం మాదిరి పనిచేస్తుంది. అలాంటి దాని కొరకు ఆయన నూనె తీసుకెళ్ళాడు. అంటే అదే వాళ్ళ గాయాలన్నింటినీ మాన్పేది. ఇప్పుడు ఆ నూనె పోస్తున్నాడంటే అర్థం ఏంటి? నాకు స్వస్థత ఇంకా నూనె ద్వారా కాదు, నీ ద్వారానే కలుగు. స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక నా అభిషేకం ఈ నూనె ద్వారా కాదు, మీ ద్వారానే. మెస్సియా, అభిషేకించబడిన వాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా మెస్సియాగా పరిగణించబడక మునుపు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయంలోనే ఆయన అభిషేకించబడిన మూలకు తలరాయని మనకు తెలుసు. వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, యాకోబు ఒక్కడే ఉన్నాడు దేవుని మందిరంలో. ఎవరు చెప్పలేదు ఆయనకి నూనె తీసారు ఆయన మీద పోయేళ్ళని? ఎవరైనా చెప్పారా? అప్పటిదాకా ఎవరైనా చేసారా? ఎవరైనా చెప్పినారా? చేసినారు. ఎవరైనా చెప్తే చేయడం తేలిక, ఎవరైనా చేసింటే ఆచరించడం తేలిక. ఎవరు చేయనిది, ఎవరు చెప్పనిది దేవుని ఆత్మ ద్వారా ఆయన బోధించబడిన వాడై ఆ పని కొరకు పూనుకున్నాడు. ఇప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన హృదయంలో నివాసం చేస్తాడు. అందుకనే బైబిల్లో రాయబడింది ఆత్మను ఆర్పకుడి అని.
అంటే అనేకసార్లు మనం ఆత్మకు విరోధమైన కార్యాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఇది కాదు, స్త్రీలింగం కాదు, దయం కాదు, ఆయన ఇట్స్ నాట్ ఏ ఫెమినిన్ జెండర్, మస్కులీన్. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడిని అది వచ్చింది ఇది వచ్చింది అంటుంటారు. ఆత్మ వచ్చింది, వచ్చినాడు, నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా, ఆయన పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి ఒప్పింప చేస్తా. కానీ తిత్వమైన దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడికి అది వచ్చింది ఇది వచ్చింది అనొద్దండి. ఏమనల్లా? ఆయన వచ్చినాడు, ఆయన మాట్లాడినాడు, ఆయన నడిపించినాడు, ఆయన బోధిస్తున్నాడు, ఆయన కార్యం చేస్తున్నాం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ జెండరో మనకు తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడతామనుకోవడం శోచనీయం కదా, కాదంటారా? అలాగూ నడిపించబడిన వాడుగా యాకోబు మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు 5వ దాకా చూసి ముగిస్తామా? 32 ఆదికాండం 32 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 32 verse 10. చాలు. జాకబ్ స్టాఫ్, యాకోబు చేతి కర్ర. కర్ర ఎలాగొచ్చింది? నేను ఇందాక చెప్పాను కదా, ఇశ్రాయేల్ ఎక్కడికి ప్రయాణం చేసినా వాళ్ళు 2 తీసుకెళ్తారు. ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో నూనె బొడ్డి. కర్ర ఎందుకు? అఫెన్సివ్ వెపన్. ఏదైనా ఎలుగుబంటి వచ్చింది, పాము వచ్చింది, సింహం వచ్చింది, తదేళ్ళు వచ్చినా, ఇలాంటివి వచ్చినాయనుకో అరణ్యంలో ప్రయాణం చేస్తారు కదా. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే వాటిని చంపి తమను కాపాడుకుంటారు. దానికే కర్ర ఉంది. అందుకే 23వ కీర్తనలో చెప్పబడింది కదా, దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించున్నది. రెండవది, పొరపాటున కర్ర వాడినా కూడా దాడి చేసినాయనుకో, గాయమైంది అనుకో, అప్పుడు ఏం పనికి వస్తుంది? నూనె పనికి వస్తుంది. యాకోబు ఒక్క కర్ర చేత యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అవుతాను. బెర్షెబా నుండి హారానికి రావాలంటే యోర్దాను దాటాలి, హారాన్ నుండి బెర్షెబాకి రావాలంటే యోర్దాను దాటాలి. దాటమి యోర్దాను. యోర్దాను దాటడం ఇష్టం ఉండదు మనకి. యోర్దాన్ అంటే అర్థం ఏంటి? డిసెండర్, దిగి వెళ్ళుట. దిగి వెళ్ళుట. యోర్దాను యేసు ప్రభు యొక్క మానాన్ని, భూస్థాపనను మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ యోర్దాను దాటిపోతున్నామంటే అర్థమేంటి? యేసు ప్రభు యొక్క మాన భూస్థాపన అనుభవంలోనికి మనం వస్తున్నాం. అప్పుడు నీళ్ళలో పడిన గొడ్డలు ఏమవుతుందంటే, ఓ చెట్టు కొమ్మ నరికి వేసిన వెంటనే తేలుతుంది. ఆ చెట్టు కొమ్మ యేసు సిలువ. ఇప్పుడు ఈ 5 విషయాలు ఏమున్నాయి? యాకోబు యొక్క నిచ్చెన, యాకోబు యొక్క దిండు, యాకోబు యొక్క రాయి, యాకోబు యొక్క నూనె, యాకోబు యొక్క కర్ర. కొత్త నిబంధనలు ఎవరు? సిలువలో వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభు. ఈజ్ ద జాకబ్స్ లాడర్, ఈజ్ ద జాకబ్స్ పిల్లో, ఈజ్ ద జాకబ్స్ పిల్లర్, ఈజ్ ద జాకబ్స్ ఆయిల్, ఈజ్ ద జాకబ్స్ స్టాఫ్. ఇప్పుడు మనకి యాకోబు నిచ్చెన, యాకోబు రాయి, యాకోబు స్తంభము, యాకోబు నూనె, యాకోబు కర్ర లేదు, కానీ యాకోబు దేవుడు మనకున్నాడు. ఆ యాకోబు దేవుని ద్వారా దేవుని వాక్యం అనే కర్ర ఇప్పుడు మనకి ఇవ్వబడింది. ఈ కర్ర చేత పట్టుకొని, దీన్నే ఖడ్గము అన్నారు కొత్త నిబంధనలు. 2 అంచెలు గల ఖడ్గం చేత పట్టుకొని యాత్రలో సాగిపోవటానికి. అందుకే దీన్ని అన్నారు కొత్త నిబంధనలో, జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలని మనం కోరబడుతూ ఉన్నాం. దేవుని జనమా, ఇప్పటిదాకా మన పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు దేవుడు దర్శిస్తుండగా
ఏమైనా మారటానికి ఇష్టపడతామా? మనకు వినడం చాలా ఇష్టం, రాసుకోవడం ఇష్టం, మరలా వినడం ఇష్టం, వేరే వాళ్ళకి షేర్ చేయడం చాలా ఇష్టం. అయితే ఆచరించడం విషయమంతా కూడా ఇష్టం ఉండదు. ఇంత తిన్నాము, ఇంత విషయమంతా ఆచరించంటే ఇప్పటికి ఎంత మారించాము. అందుకే చాలాసార్లు పరిచయం అంటే నాకు నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే గంటలు గంటలు నిలబడి రోజులు వెళ్ళి మైకుల దగ్గర అరిసేరిసి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఇన్ని పాయింట్లు చెప్పి ఇన్ని జాయింట్లు చెప్పి ఇన్ని కథలు చెప్పి ఇన్ని అనుభవాలు చెప్పినా మనుషుల్లో విస్మంతా కూడా మారట్లేదే. మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిన వెంటనే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఇక్కడ బొట్లాడుకున్నారు, అక్కడ బొట్లాడుకున్నారు, వాళ్ళు బొట్లాడుకున్నారు, మీరు పోయిన వెంటనే బొట్లాడుకున్నారండి. ఇంతకాలం ఏం చెప్పాము, ఇంకేం బొట్లాడుతున్నారు, ఇంకేమి ఇలాగ జీవిస్తున్నారు. హతవదా దేవుని వాక్యానికి స్థలం లేని దినాల్లో మనుషులు చేరి వచ్చినారు. అయితే ఒక శేషం ఉందనుకుంటా. ఆ శేషం కొరకే ఈ పోరాటం, ఆరాటం. ఆ శేషం నిలబడగలిగితే ఎంత బాగుండు. ప్రశ్న ముగించక మునిపి ఏంటంటే, ఆ శేషంలో మనం ఉన్నామా? ప్రభా, నన్ను కొద్దిగా మార్చు, నా జీవితాన్ని మార్చయ్యా, నేను నిత్యం దగ్గరికి వచ్చినట్లు చెయ్యి. నేను కూడా నిన్న ఆధారం కలిగి ఉండనట్లు చెయ్యి. ఆయన ఆధారం లేకుండా ఎన్నోసార్లు జీవించిన, ఆయన నడిపింపు లేకుండా ఎన్నో చేసినాం. ఎన్ని నష్టాలు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో, అన్నీ మన డెసిషన్లే, అన్నీ మన తీర్మానాలే, అన్నీ పొరపాట్లే. అన్నీ అయిపోయిన తర్వాత చేతులు గాలిపోయినాయి. ఇప్పుడు ఆకలి పట్టుకుంటే ఏంటి, మంట తగ్గుతుందా? పెరుగుతుంది. ఎన్ని చేసుకున్నాము? 97 సంవత్సరాల యాకోబు జీవితం వృధా అయిపోయింది. కానీ దేవుని దగ్గరికి వచ్చినాడు. ఐ విల్ నాట్ లీవ్ ది అంటిల్ బ్లెసెస్ దౌ బ్లెసెస్ మీ. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. అక్కడ అతనిని ఆశీర్వదించాను. 50 ఏళ్ళలో ఫినామినల్ బ్లెస్సింగ్, అనూహ్యమైన ఆశీర్వాదం. ఒక దేవుడు మనిషిని 50 ఏళ్లలో అంత వాడుకోగలిగితే మనల్ని వాడుకోవాలని మనకి ఇష్టమా లేదా? ఇష్టమైతే యాకోబు దేవుడు ఎప్పటికీ ఉన్నాడు. అందుకే మలాకు 3:6 చెప్పబడింది కదా, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. దేవుడు మనల్ని లయము కాకుండా కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు యాకోబు దేవుడు అని అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడలేదు. ఉదయన నా దేవుని మనం పరలోక రాజ్యంలో చూడనై ఉన్నాం. యాకోబులాగా అందరి ద్వారా విడిచిపెట్టబడిన వాడిని, నిరాకరించబడిన వాడిని, 97 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్న వాడిని దేవుడు వాడుకోగలిగితే మనల్ని వాడుకోడా? మనకు ఆశ ఉండాలి అంతే. చాలాసార్లు ఏమనుకుంటామంటే 20 ఏళ్ళు వేస్ట్ అయింది, 30 ఏళ్ళు వేస్ట్ అయింది, 40 ఏళ్ళు వేస్ట్ అయింది, మా జీవితం అంతా వేస్ట్ అయింది, ఇంకేముందులేనైనా రక్షించబడ్డావు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన మందిరికి వస్తాం, చనిపోతే పరలోక రాజ్యానికి వెళితే చాలా, అంతటితో తృప్తి. వింటున్నావు వెళ్తున్నావు, నువ్వు కూడా బోధ చేస్తావు. ప్రభా, నన్ను విషమంతన్న మార్చు, నీ ఆత్మ ద్వారా నడిపించబడేటట్లు చెయ్యి. లేస్తే నీ బైబిల్ పట్టుకునేటట్లు చెయ్యి. లేస్తే నీవే ఆధారముగానే ఉండేటట్లు చెయ్యి. నిశ్చయమైన మార్గాన్ని ఇతరులకు ప్రకటించేటట్లు నాన్న చెయ్యి. యాకోబు దేవా ఎక్కడున్నావు? యాకోబు సంతతైన నేను లయము కాకుండా కాపాడిన వాడా, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించినట్లుగా చెయ్యి.